तेलंगाना की नलगुंडा सरकारी अस्पताल में नर्सिंग स्टाफ ने मुख्तलिफ मसाइल के खिलाफ एहतजाज किया है। नर्सिंग मुलाजमीन ने अस्पताल के सुप्रिंटेंडेंट के दफ्तर के सामने बैठकर एहतजाज करते हुए कहा कि उन्हें पीने के लिए मुनासिब साफ पानी और बुनियादी वॉशरूम की सहूलत भी दस्तयाब नहीं। नर्सिंग स्टाफ ने अस्पताल इंतजामिया की कारकर्दगी पर सवाल उठाते हुए इल्जाम लगाया कि मसाइल हल करने के बजाय हर मामले की जिम्मेदारी उन पर डालकर मेमोज जारी किए जा रहे। मुलाजमीन ने आला हुकाम पर मुबैना तौर पर इंतकामी कार्रवाई का इल्जाम लगाते हुए अपने मसाइल फौरी हल करने का मुतालबा किया। అందరికీ నమస్కారం అండి। నేను ఈ జీజీహెచ్ నల్గొండలో గత 4 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను। ఇక్కడ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు నర్సింగ్ ఆఫీసర్స్। బేసిక్ చాలా ఎక్కువగా ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్, దాదాపు 80% ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్ ఇక్కడ పనిచేయడం జరుగుతుంది। వీళ్ళకి కనీస బేసిక్ నీడ్స్ ప్రొవైడ్ చేయడంలో అడ్మినిస్ట్రేషన్ విపరీతం ఫెయిల్యూర్కి గురైంది। వాటర్ మెయిన్గా వాటర్ ప్రొవైడ్ చేయరు, వాష్రూమ్స్ ఉండవు, డ్రెస్ చేంజింగ్ రూమ్స్ ఉండవు, సెక్యూరిటీ ఉండదు, మిడ్ నైట్లోని శానిటేషన్ డిపార్ట్మెంట్ ప్రాపర్గా ఉండదు। అన్నిటికీ రెస్పాన్సిబిలిటీ మళ్ళీ నర్సింగ్ ఆఫీసర్స్ పైనే। ఆ కారణాలను చూపిస్తూ ఈ నెలలోని 14 మందికి ఫీమేల్ నర్సింగ్ ఆఫీసర్స్కి మెమోలు ఇవ్వడం చాలా దారుణకరమైన విషయము। ప్రధానంగా మా డెప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నాగేష్ సార్ చాలా నర్సింగ్ ఆఫీసర్స్ పైన చాలా కక్కసు వెలగక్కుతున్నారు। అన్నిటికీ ఒక సెక్యూరిటీ లోపం ఉంటే దానికి నర్సింగ్ ఆఫీసరే కారణం, పారిశుద్ధ్యం లోపం ఉంటే నర్సింగ్ ఆఫీసర్ కారణం। అన్నిటికీ నర్సింగ్ ఆఫీసర్స్ని కారణంగా చూపించి వాళ్ళకి మెమోలు ఇచ్చి వాళ్ళని తీవ్రమైన మానసిక క్షోభకు గురిచేస్తున్నారు। ఈ విధమైన వైఖరిని అతను మార్చుకోవాలని మేమందరం కోరుకుంటున్నాం। అయితే మహిళల పట్ల దురుసుగా మాట్లాడడం నర్సింగ్ డిపార్ట్మెంట్ అనే ఆరోపణలు చేస్తున్నారు। అవునండి, అన్పార్లమెంటరీ